ప్రకాశం జిల్లాలో టీడీపీ సిట్టింగులకు అసమ్మతి నేతలు టెన్షన్ పుట్టిస్తున్నారు. జిల్లాలో అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరిన సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై అసమ్మతి నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. బాబు ముద్దు సిట్టింగ్ అభ్యర్థి వద్దు అంటూ ఆందోళన బాటపడుతున్నారు. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ అభ్యర్థులకు అసమ్మతి నేతలు చుక్కలు చూపిస్తున్నారు. అభ్యర్థులు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ పరిరక్షణ కమిటీల పేరుతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో సంతనూతలపాడు, కొండపి, పర్చూరు నియోజకవర్గాల్లో ఈ అసమ్మతి వర్గ పోరు నడుస్తోంది. ఉన్నవారికి టిక్కెట్టు ఇవ్వొద్దంటూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొండపి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని వ్యతిరేకిస్తూ ఒక వర్గం ద్వితీయ శ్రేణి నాయకులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్వామి పార్టీ కేడర్ను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అసమ్మతి నేతల్ని బుజ్జగించేందుకు ప్రయత్నించిన దారిలోకి రాని పరిస్థితి నెలకొంది. సంతనూతలపాడు నియోజకవర్గంలోనూ అసమ్మతి వర్గపోరు రోడ్డెక్కింది. మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కి వ్యతిరేకంగా నిన్న మొన్నటి వరకు నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించారు. విజయ్ కుమార్ కి టిక్కెట్టు కేటాయిస్తున్నట్లు పార్టీ నుంచి సంకేతాలు రావడంతో అసమ్మతి నేతలు ఏకంగా జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నందువల్ల తక్షణం విజయ్ కుమార్ గారిని మార్చి వేరే పార్టీకి సంబంధించిన ఎవరికి ఇచ్చినా కూడా మేము గెలిపించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే క్రమంలో మా వంతు పాత్ర నిర్వహించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం పెట్టాం. పర్చూరు నియోజకవర్గంలో కూడా అసమ్మతి రాగం వినపడుతోంది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు వ్యతిరేకంగా నియోజకవర్గ టీడీపీలో ఒక వర్గం నాయకులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో 3 నియోజకవర్గాల్లో అధికార పార్టీకి ఇంటిపోరు సమస్యగా మారింది. ఓవైపు టీడీపీ అధిష్టానం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తుంటే జిల్లాలో అసమ్మతి వర్గాల ఆందోళనలు పార్టీలో టెన్షన్ పుట్టిస్తున్నాయి. జిల్లా నాయకత్వం ఈ వ్యవహారంలో సరిగ్గా స్పందించడం లేదని పార్టీ వర్గాల ఆరోపణ. మరి ఈ సమస్యను పార్టీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.